నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల క్రితం తెలంగాణలో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా రూపాంతరం చెంది గత 5 సంవత్సరాల క్రితం కొత్తపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగి నూతన పాలకవర్గం ఏర్పడింది. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులుగా కొలువుదీరిన పాలకవర్గం జనవరి 24, 2025 వరకు దిగ్విజయంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంది. కొత్తపల్లి పురపాలక సంఘం పాలకవర్గం చైర్మన్ రుద్రరాజు గారి అధ్యక్షతన ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్, సిబ్బంది, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా సన్మానించగా, అలాగే పురపాలక సంఘం పాలకవర్గం అధికారులు, సిబ్బందిని ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాలకవర్గం వారి అభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా కొత్తపల్లి పురపాలక సంఘం కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం కావడం గమనార్హం. ఈ సందర్భంగా పురపాలక సంఘం చైర్మన్ రుద్రరాజు గారు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ గారు తదితర కౌన్సిలర్లు, నాయకులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అయితే కొత్తపల్లి హవేలీ పురపాలక సంఘం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 ఏళ్ల పాలనను ఉద్దేశించి చైర్మన్ రుద్రరాజు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. కమలాకర్ గారి సహకారంతో 2020వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు మొట్టమొదటిగా ఏర్పడిన కొత్తపల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ చైర్మన్గా వారి ఆశీస్సులతో పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన గౌరవ కమిషనర్ గారు మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో మాకు మరియు మా మున్సిపల్ కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు వీడ్కోలు సమావేశం ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు మరియు మున్సిపల్ సిబ్బంది మరియు నా పాత్రికేయ మిత్రులందరూ కూడా నా వెన్నంటే ఉండి నాకు సహకారం చేసినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏ పని అయినా కూడా కాదనకుండా మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు కానీ మా వెన్నంటే ఉన్నందుకు మరొక్కసారి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ 5 ఏళ్ల కాలంలో కొత్తపల్లి పట్టణ ప్రజలకు తెలియజేయమనగా, ఏదైనా తప్పొప్పులు చేసి ఉంటే మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, అభివృద్ధిలో ఏ విషయంలో కూడా వెనుకంజ వేయలేదు. అందరి సహకారంతో కొత్తపల్లి అభివృద్ధిని చేయడం జరిగింది. అలాగే మీ అందరి సహకారం వలన మరియు నా మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్పీల సహకారంతో భారతదేశంలోనే మన అత్యుత్తమైన క్లీన్ సిటీ అవార్డు వచ్చినందుకు, మీ అందరి సహకారం వల్ల వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రజలు వెంట నాయకుడు ఎప్పటి కూడా ఉండాలి. ప్రజల మన్ననలు పొందడానికి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి పనులను చూసుకోవడం కానీ, ఏ ఇష్యూలో కూడా ప్రజలకు నేనున్నా అనే ధైర్యం ఇచ్చే నాయకుడు ఇవాళ రేపు ఖచ్చితంగా అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి కోరుకునేది ఒకటే, మీరు ఏదైతే మున్సిపల్కు సహకరించిందో ఇదే విధంగా రాబో కాలంలో మన కొత్తపల్లి మున్సిపాలిటీ కరీంనగర్లో కలిసింది. కాబట్టి ఈ కరీంనగర్లో కార్పొరేషన్గా ఏర్పడ్డ కాలంలో 1, 2 మనకు కార్పొరేటర్లు వస్తాయి. వారు కూడా మీరు ఎవరైతే పనిచేస్తారో వారిని ఎన్నుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు మీ వెన్నంటే ఉండే విధంగా మీరు చూడగలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కొత్తపల్లి పట్టణ ప్రజలకు మరియు గౌరవ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ 5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 5 సంవత్సరాల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మొట్టమొదట 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మన అంతర్గత రోడ్లు కానీ అవి పూర్తి చేయడం జరిగింది. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మేము
ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపలనే కరోనా రావడం అనేది చాలా దురదృష్టమైన విషయం. దానివలన ఒక 2.5 సంవత్సరాలు మేము ఏ పనులు కూడా చేయలేక వెనక్కిపోవడం జరిగింది. అలాగే నిరుత్సాహపడకుండా మా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా మేము అన్ని కార్యక్రమాలు చేసి శానిటేషన్ వ్యవస్థ కానీ నీరు వ్యవస్థ కానీ ఏదున్నా కూడా ఇబ్బంది లేకుండా సాయశక్తులా ప్రయత్నం చేసి చూసుకున్నాము. ఈ విషయంలో కూడా ఏదన్నా తప్పులు జరిగితే ప్రజలు మమ్మల్ని కొంచెం క్షమించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.